మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ క్యూనెట్ మోసాలపై సిపి సజ్జనార్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సో అంతముందున్న ఈ ఒక్క వాళ్ళు అంతముందుకి ఇప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అందరితోని నేను డిక్లరేషన్ తీసుకుంటున్నారు. ఏమంటే నేను స్వయంగా ఈ కంపెనీలో జాయిన్ అయినానని చెప్పి ఒక డిక్లరేషన్. అది కూడా ఎప్పుడు మనకు వాళ్ళంతా డబ్బులు కట్టిన తర్వాత ఇది అంతా చేస్తున్నారు. ఇట్లా నేను I am purchasing the above products on my own free will for the benefits of which I have read has been told and understood in full details. I am clearly told this business is related to network with beyond direct selling అని చెప్పి. సో వాళ్ళకు అంతా డబ్బులు కట్టిన తర్వాత మీరు ఈ ఒక ఇది చేస్తేనే మీరు ముందు కంటిన్యూ కావచ్చు అని చెప్పి వాళ్ళు ఈ ఒక విధంగా ఈ బాండ్ రాపించుకొని వాళ్ళు కాపాడుకోవడానికి ఒక ప్రయత్నము. ఎందుకంటే ఈ దేశంలో చాలా క్లియర్ ఉంది చట్టము. ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ 1978 చాలా అంటే చాలా క్లియర్ ఉంది. ఇది ఒక ప్రమోషన్ చేయడం కానీ ఎన్రోల్మెంట్ చేయడం కానీ వేరే వాళ్ళని రిక్రూట్ చేయడం కానీ మోసము. ఇది చట్ట విరుద్ధము. చాలా క్లియర్ కట్ చట్టం ఉంది. హైకోర్టు చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా వీళ్ళందరూ కూడా ఇట్లానే ఒక్కొక్క జనరేషన్కి మోసం చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక రకంగా వాళ్ళందరూ కూడా మభ్యపెట్టి చాలామందికి మోసం చేయడం జరుగుతుంది. సో ఈ వాచ్ పెండెంట్ నుంచి ఇప్పుడు క్రాకరీ సెట్కి వెళ్ళింది, ఇప్పుడు హనీకి వెళ్ళింది, వెల్నెస్ ప్రొడక్ట్స్కి వెళ్ళడం జరిగింది. చాలామంది ఈ ఐటీ ఎంప్లాయీస్ని ఈ ఎవరెవరు జాబ్ లేదు వాళ్ళందరూ కూడా టార్గెట్ చేసి మిడిల్ లెవెల్లో ఐటీ కంపెనీలో ఎవరెవరు ఉన్నారు మిడిల్ లెవెల్ ఉన్న వాళ్ళు కొంచెము అంత పెద్ద ఇన్కమ్ లేని వాళ్ళకి మీకు ఒక మంచి ఇది ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, మీరందరూ కూడా మంచి అమౌంట్ సంపాదించవచ్చు, మీరందరూ కూడా డబల్ ఇన్కమ్ వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ ఐటీ కంపెనీస్లో వాళ్ళ దగ్గర ఉన్న స్పేస్ కావచ్చు ప్లస్ ఈ కోవర్కింగ్ స్పేసెస్ ఎక్కడ కూడా అవి వాడుతున్నారు. ముఖ్యంగా ఈ కాఫీ షాప్స్ ఎక్కడెక్కడ పెద్ద కంపెనీ కాఫీ షాప్స్ ఉన్నా అక్కడ పోయి వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. హైటెక్ సిటీలో కొండాపూర్లో మాదాపూర్లో ఎక్కువ జరగడం జరుగుతుంది. ఈ మధ్యలో వాళ్ళందరికీ ఏదో మభ్య పెట్టడానికి సండే కూడా కల్చరల్ ఈవెంట్స్, స్పోర్ట్స్, గేమింగ్ ఏరియాస్లో కూడా మీటింగ్ పెట్టి చాలామందికి వాళ్ళు మోసం చేయడం జరుగుతుంది. వీళ్ళని అందరు కూడా ఎవరెవరు కొత్తగా రిక్రూట్ అయినారు వాళ్ళందరూ కూడా గోవా తీసుకెళ్లడం జరుగుతుంది, కొంత ట్రిప్స్కి తీసుకెళ్తున్నారు, మలేషియా కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. సో వీళ్ళ టార్గెట్స్ కూడా కంపెనీలో ఎవరెవరు టీమ్ లీడర్స్ ఉన్నారు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఒకరు, లేదంటే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్, లేదంటే వాళ్ళ ఎవరెవరు దూరం ఉన్న ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా చేయడం జరుగుతుంది. సపరేట్ వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని వాళ్ళు ఈ ఒక స్కీము నడిపిస్తున్నారు. వీళ్ళు ఈ మధ్యలో ఇంకో చేసిందంటే మనకు ఎందుకంటే ఇన్కమ్ 3 lakhs 4 lakhs ఉన్న వాళ్ళకు ఇన్కమ్ రాదు. ఎందుకంటే మినిమం 5 to 10 lakhs కావాలి ఈ స్కీమ్ పెట్టాలంటే. వాళ్ళు ఎవరెవరు బ్యాంకర్స్తోని మాట్లాడి వాళ్ళకి లోన్స్ ఇప్పించడం జరుగుతుంది. కొంతమంది ఫిన్టెక్ కంపెనీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే వాళ్ళకు బ్యాంకర్స్తో సంబంధం ఉంటుంది, వాళ్ళు చెప్తే లోన్ ఇస్తారు, వాళ్ళు చెప్తే వాళ్ళు వింటారని చెప్పి వాళ్ళ ద్వారా ఫిన్టెక్ కంపెనీస్ మాట్లాడి వాళ్ళని అందరిని కూడా మనము వాళ్ళు లోన్ కూడా ఇప్పించడం జరుగుతుంది. దాంట్లో ఒక భాగంగా పృథ్వీ అనే ఒక వ్యక్తిని కూడా మనము అరెస్ట్ చేశాను. ఆయన మ్యాక్స్ పవర్ ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పి నడిపిస్తున్నారు. లోన్ అంటే మీకు 9% to 10% ఉంటుంది, బట్ ఈయన 18% to 22% ఛార్జ్ చేసి వాళ్ళకు లోన్ ఇప్పిస్తున్నారు. సో చాలామంది మోసపోతున్నారు. చాలామంది గ్రామీణ ప్రాంతం ఉన్న వాళ్ళకు అంత సొమత లేకపోయినా ఈ లోన్ తీసుకొని చాలామంది నష్టపోతున్నారు. ఈ పృథ్వీ అనేవాడిని కూడా మనము అరెస్ట్ చేశాను. అట్లానే వీళ్ళు కారు విల్లాస్ పెద్ద విల్లాస్ చూపించి వాళ్ళందరూ కూడా మభ్య పెడుతున్నారు. ప్లస్ ఈ మధ్యలో సోషల్ మీడియాలో కూడా చాలా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో ఈ అంతా చేయడం జరుగుతుంది. సో పబ్లిక్